వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలకు కారణాలేంటి? చంద్రబాబు నిర్ణయాల కన్నా ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైఖరే కొంపముంచుతోందా? ముఖ్యమంత్రి పీఠం విషయంలో లోకేష్ మాట్లాడిన మాటలు, సీట్ల కేటాయింపులో కీలక పాత్ర టీడీపీ జనసేన పొత్తుపైన ప్రభావం చూపుతోందా? పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు రావడానికి కారణాలేంటి? బీజేపీ టీడీపీల మధ్య పొసగని పరిస్థితులు జనసేనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయా? స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు, జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆదరాబాదరాగా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిలో క్రమేపీ మార్పు వస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు, ఆయన మాటలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా సరిగా చర్చలే సాగడం లేదు. ఇంకా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్దిష్ట సంఖ్య కూడా చెప్పలేకపోతున్నాయి. బీజేపీతో పొత్తులో ఉంటూనే తెలుగుదేశంతో జనసేన జట్టు కట్టింది. బీజేపీ ఇంకా తన వైఖరిని ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగుతూ తెలుగుదేశంతో కూడా పొత్తు కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకే బీజేపీ నుంచి స్పష్టమైన వైఖరిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు బీజేపీ కూడా జనసేనను కాదనకుండా తెలుగుదేశం విషయంలో తన వైఖరి చెప్పకుండా తెగ కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. బీజేపీని కాదని తెలుగుదేశంతో పొత్తును కొనసాగించడానికి ఒక దశలో జనసేనాని సిద్ధమైనా సీట్ల విషయానికి వచ్చేసరికి చంద్రబాబు తన నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారని పవన్ గ్రహించినట్లుగా జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొదటి నుంచి గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తుంటుందంటూ తమ నాయకుడు చెబుతున్నారనే విషయాన్ని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన ఒప్పందాలను పక్కన పెట్టి చంద్రబాబు, పవన్ వేర్వేరుగా జనంలోకి వెళ్లాలని అనుకోవడమే ఆ రెండు పార్టీల మధ్య ఏదో తేడా కొడుతోంది అనే అనుమానాలకు బీజం పడింది. అసలు ఎంతో ఉత్సాహంగా వైసీపీని ఓడించాలన్న ధ్యేయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశానికి కష్టకాలం అయినా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలోనే ఆయన్ను పరామర్శించిన వెనువెంటనే పవన్ కళ్యాణ్ ఆవేశంగా టీడీపీతో పొత్తును ప్రకటించారు. తమ పార్టీ అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నదన్న అంశాన్ని కూడా పట్టించుకోకుండా, బీజేపీ పెద్దలను సంప్రదించకుండా తెలుగుదేశంతో పొత్తును ప్రకటించిన పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా తమతోనే కలిసి వస్తుందనే ధీమాతో ఉన్నారు. పలుసార్లు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఎందుకు రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ వస్తోంది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఇంతకు ముందు కూడా ఇతర పార్టీలను కలుపుకుపోయిన నేర్పరితనం, చొరవ, అందుకు తగిన ప్రతిభ ఉన్నాయి. మరి ఇప్పుడు జనసేన సీట్ల విషయంలో ఎందుకు త్వరగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు ఇదే అందరికీ సందేహం. అయితే ఈ విషయంలో లోకేష్ పాత్ర కారణంగానే కొన్ని అడ్డంకులు వస్తున్నాయంటూ భావిస్తున్నారు. పొత్తుల చర్చలు కొలిక్కిరాని సమయంలోనే జనసేనతో పొత్తు ఉన్నా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని లోకేష్ ప్రకటించడం అందరినీ ఆలోచింపజేసింది. అనుభవజ్ఞుడిగా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ అనుకున్నా ఎంతో కాలంగా అధికారం కోసం ఎదురు చూస్తున్న కాపు వర్గాలకు నిరాశపరిచే విధంగా లోకేష్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రకటన చేయడం కొంత అసంతృప్తికి కారణమైంది. అధికార తెలుగుదేశంపై సీట్ల కేటాయింపుల విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. లోకేష్ కూడా పార్టీ సీట్ల కేటాయింపులో కీలకంగా వ్యవహరిస్తూ తండ్రి చంద్రబాబు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇదే కారణమంటూ భావిస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా 2 సీట్లు ప్రకటించడం ఏంటి అంటూ ప్రశ్నించడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్తారని, ఒక్కో రోజు 3 బహిరంగ సభల్లో పాల్గొంటారని ఇటీవల ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. చంద్రబాబు విషయానికొస్తే ఈ నెల 27 నుంచి రా కదలిరా సభల్లో పాల్గొనడానికి షెడ్యూల్ రూపొందించారు. 3 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. ఒక్కో రోజు 2 సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. 27న అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్ ప్రత్తికొండ, 29న రాజమహేంద్రవరం జిల్లాలోని రాజమండ్రి రూరల్, గుంటూరు జిల్లాలోని పొన్నూరు సభల్లో బాబు పాల్గొంటారంటూ టీడీపీ వివరాలు వెల్లడించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని సభల్లో పాల్గొంటారని ఆ రెండు పార్టీలు ముందుగా ప్రకటించాయి. అలాగే నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు జరుగుతాయంటూ కూడా వెల్లడించారు.
సమన్వయ సమావేశాలు కాస్త రసాభాసగా మారడంతో ఆ సమావేశాలను నిర్వహించడం మానుకున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా సభల్లో పాల్గొనడంపై క్లారిటీ రాలేదు. పొత్తు తర్వాత కేవలం ఒక సభలోనే ఆ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని పవన్ టీడీపీ శ్రేణుల్లోనూ ఉత్తేజాన్ని నింపారు. అది మినహాయిస్తే ఎవరి దారి వారిదే అన్నట్లుగా రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తూ వస్తున్నాయి. మరోవైపు సీట్లకు సంబంధించి కొలిక్కి రాకపోవడం, సయోధ్య కుదరడం లేదని, ఎవరికి వారు ఒంటరిగా వెళ్లాలనే వ్యూహరచనలో ఉన్నారనే చర్చకు తెరలేపారు. ఈ ప్రచారానికి బలం కలిగించేలా చంద్రబాబు, పవన్ వేర్వేరుగా సభల్లో పాల్గొంటున్నారు. పొత్తు విషయం ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకెళ్తున్నాయి. అలాగే త్వరలో సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని కూడా చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో జనసేనకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కేటాయించాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారిని ఉద్దేశించి రాసిన ఒక లేఖ చక్కర్లు కొడుతోంది. అచ్చెన్నాయుడు ఈ లేఖలో తమ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీకి ఈసారి 63 సీట్లు కేటాయిస్తున్నందున తాము 112 సీట్లలో సరిపెట్టుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు ఈ నిర్ణయాన్ని గౌరవించాలంటూ కోరారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ అచ్చెన్నాయుడు కోరారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఆ లేఖ ఫేక్ అంటూ తెలుగుదేశం ఖండించినా టీడీపీ నుంచి సీట్లు ఆశించే వారిలో కలకలం మొదలైంది. అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నది తెలియడం లేదన్నది అటు టీడీపీ, ఇటు జనసేన సగటు కార్యకర్తల్లో ఉన్న అయోమయం. జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఏ స్థాయిలో ఉన్నదో తెలియదు. ఎవరికి ఎక్కడ సీట్లు ఇస్తారో తెలియదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసేలా ఉంది. ఇప్పటికీ ఎటూ తేల్చకపోవడంతో అంతా అయోమయం నెలకొంది. దీనికి తోడు బీజేపీతో పొత్తు వ్యవహారంలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా ఇరు పార్టీల నాయకులను ఇంకా ఇరకాటంలో ఉంచుతోంది. ఇందుకే టీడీపీ నుంచి గాని, జనసేన నుంచి గాని ఇప్పటి వరకు తొలి జాబితా విడుదల కాలేదు. నెలాఖరుకు ఉమ్మడి జాబితా ఉంటుందన్న క్రమంలో పవన్ మాటల బాంబ్ పేల్చారు. టీడీపీ ఏకపక్షంగా 2 స్థానాలు ప్రకటించింది కాబట్టి తాము 2 సీట్లు ప్రకటిస్తామంటూ పవన్ వెల్లడించి కాక పుట్టించారు. ఎవరికి ఎక్కడ సీట్ అన్నది తేలితే తప్ప పనులు మొదలుపెట్టి ముందుకు సాగే అవకాశం లేకపోవడంతో నాయకులంతా అయోమయంలో ఉన్నారు. ఇదిలా ఉండగా అటు కాపునేత చేగొండి హరిరామజోగయ్య మాత్రం 51 స్థానాల్లో జనసేనకు సీట్లు ఇవ్వాల్సిందే అంటూ చెబుతూ సొంతంగా లిస్టు కూడా విడుదల చేశారు. కాపు వర్గానికి అధికారం రావాలన్న రీతిలో పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు వైసీపీలో జరుగుతున్న మార్పులు, చేర్పుల కారణంగా ఆ పార్టీలో వస్తున్న అసమ్మతి తమకే లాభిస్తుందంటూ తెలుగుదేశంలో ధీమా వ్యక్తమవుతుండడం కూడా జనసేనను లైట్ గా తీసుకునే పరిస్థితులకు తావిస్తోంది. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు అంశం బీజేపీపై ఆధారపడి ఉందా? జనసేన అధినేత పూర్తిగా ఢిల్లీ పెద్దల డైరెక్షన్లోనే నడుస్తున్నారా? ఇదే ఇప్పుడు అందరిలో జరుగుతున్న చర్చ. కొన్ని రోజులలో పవన్ ఢిల్లీ పర్యటన ఉండటం, ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వస్తారన్న వార్తలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల రంగంలో దూకుతుందా, లేక జనసేనను తెలుగుదేశానికి బీజేపీ దూరం చేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. తెలుగుదేశం పొత్తు ధర్మం పాటించడం లేదన్న పవన్ తాజా వ్యాఖ్యలు మాత్రం అటు వైసీపీలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న పొత్తు కొనసాగుతుందా, వారిద్దరితో బీజేపీ కలుస్తుందా లేదా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్లబోతున్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన ఏపీలో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. జనసేనాని పర్యటన టీడీపీపై ఎలాంటి ప్రభావం చూపనుంది, పవన్ దేశ రాజధానిలో కమలం పెద్దలతో ఏం చర్చించనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. జనసేన అధినేత అటు కేంద్రం ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్నారు, ఇటు తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలంటూ నిర్ణయించుకొని అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలో పొత్తులు కూడా ప్రకటించారు. సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరిపారు. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చిస్తామని కూడా వెల్లడించారు. కానీ సీట్లకు సంబంధించిన అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ఇరు పార్టీల అధినేతలు. సంక్రాంతికి మొదటి లిస్టు విడుదల చేస్తామంటూ తెలుగుదేశం శ్రేణులు తెలిపినప్పటికీ జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించిన మొదటి లిస్ట్ ఇప్పటి వరకు రాలేదు. అంతకుమించి తెలుగుదేశం వైఖరిపై జనసేనాని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ కూడా పూర్తిస్థాయి రాజకీయాలపై ఫోకస్ చేయబోతోంది. ఈ మేరకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా చేరనున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతున్నా టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లుగా చెబుతున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన టీడీపీ నుంచి దూరం అవుతుందా లేదా బీజేపీని కలుపుకొని ముందుకు వెళ్తారా అనే దానిపై స్పష్టత రానుంది. రెండు పార్టీలతో పొత్తులో ఉంటే పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేసినట్లే అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనని ఏ పార్టీతో కలిసి నడవబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. షర్మిల ఓవైపు వైసీపీపై మరోవైపు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబు అడుగుజాడల్లోనే షర్మిల నడుస్తారని ఏపీలో వినిపిస్తున్న మాట. షర్మిల క్యాంపెయిన్లో ఎక్కడ చూసినా టీడీపీ సానుభూతి పరులే కనిపిస్తున్నారంటూ మరికొందరి మాట. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనతో కలిసి బీజేపీ ఉంటుందా లేక టీడీపీతో తెగదెంపులు చేసుకోమని జనసేనకు చెబుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీని వదిలేస్తే కలిసికట్టుగా పోరాడదామంటూ ఇప్పటికే చంద్రబాబును ఏపీలోని కమ్యూనిస్టు పార్టీలు సంప్రదించాయి. కాంగ్రెస్ జనసేనతో కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబుకు ప్రతిపాదనలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీని వదిలే ఆలోచనలో లేనట్లుగా తెలుస్తోంది. మోదీ అమిత్ షాల అవసరం దేశానికి ఎంతైనా ఉందనే బలమైన అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి జనసేన మాత్రం బీజేపీని విడిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు. మరోవైపు టీడీపీతో పొత్తుతో లాభం లేదని సొంతగా ఎన్నికల్లో నిలబడాలని పవన్ పై సొంత సామాజిక వర్గం నుంచి ఒత్తిడి వస్తోంది. పొత్తుతో ఉంటే సమానంగా సీట్లు సర్దుబాటు కావంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనకు ముందే పొత్తు ధర్మం పాటించడం లేదంటూ తెలుగుదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ తమ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చు, తెగదెంపులు కావచ్చు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు అనుకూలంగా మారాయి. టీడీపీ జనసేన పార్టీల పొత్తుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరోసారి ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు అని విమర్శించారు. ఈ విషయాన్ని తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పేర్ని నాని వంటి మరికొందరు నేతలు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. మీ పొత్తు సంగతి తేల్చుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హైలైట్ గా మారి తెలుగుదేశంతో జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అన్న డౌట్ ను క్రియేట్ చేశాయి. పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు, వైసీపీని ఎలాగైనా సరే ఓడించాలని భావిస్తున్న తెలుగుదేశం విభేదాలకు స్వస్తి చెప్పి జనసేనను కలుపుకొని పోవడానికి మొగ్గు చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నివురుగప్పిన నిప్పు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉన్నట్టా లేనట్టా ఆ రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు అన్నట్లుగా జనసేనాని మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత హీటు పుట్టిస్తున్నాయి. తెలుగుదేశంతో జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనే అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా పవన్ మంట పుట్టించారు. ఏకంగా టీడీపీ అధినేతపైనే పరోక్షంగానైనా గుచ్చుకునేలా విమర్శలు గుప్పించడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇదంతా కమలం డైరెక్షన్లో పవన్ పలికిన పలుకులా, జనసేనాని అసంతృప్త తేలాల్సి ఉంది. అంతా అయోమయం, ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.
సీట్ల అంశంలో పెరుగుతున్న ఒత్తిడి అన్నీ కలిపి జనసేన అధినేతకు ఫిస్టివేషన్ తెప్పించాయా లేక తెలుగుదేశంతో పొత్తు బెడిసికొట్టిందా? ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలే టీడీపీ వైపు బాణాల్లా దూసుకువెళ్తున్నాయి. తెలుగుదేశం మధ్య సీట్ల పంపకం కంటకంగా మారి అసలు పొత్తుకే ఎసురు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అంతా అయోమయం, ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. సీట్ల అంశంలో పెరుగుతున్న ఒత్తిడి అన్నీ కలిసి జనసేన అధినేతకు ఫిస్టివేషన్ తెప్పించాయా లేక తెలుగుదేశంతో పొత్తు బెడిసికొట్టిందా? ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలే టీడీపీ వైపు బాణాల్లా దూసుకువెళ్తున్నాయి. తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపకం కంటకంగా మారి అసలు పొత్తికే ఎసురు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదు, తెలుగుదేశంతో కలిసి వెళుతున్నా, తెలుగుదేశం జనసేన పొత్తు కొనసాగుతుంది. ఇవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు. ఇప్పుడు కూడా అవే మాటలు చెబుతున్నా మాటలలో వ్యత్యాసం కనిపిస్తోంది. అటు బీజేపీతోనూ పొత్తులో ఉన్నానంటున్న జనసేన ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో సతమతమవుతోంది. అయితే బీజేపీ కలిసొస్తుందా కలిసిరాదా అన్న సంగతి వదిలేస్తే టీడీపీ జనసేన పొత్తే ఇప్పుడు మొదటికి వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనాని పవన్ కళ్యాణ్కు కొందరు సలహాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్రమైన చర్చకు దారితీశాయి. తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు పెటాకులయ్యిందా అన్న అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు. ఇది ప్రధానంగా జనసేనాని పవన్ చేసిన ఆరోపణ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పొత్తు ధర్మం తప్పి 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మండపేట, అరకు సీట్లకు తెలుగుదేశం తరపున చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు రచ్చ రాజేసింది. అసలే సీట్ల కేటాయింపు విషయంలో 2 పార్టీల మధ్య చర్చలు కొలిక్కిరాక సతమతమవుతున్న సమయంలో 2 స్థానాలకు టీడీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం జనసేనాని ఆగ్రహానికి కారణమైంది. పార్టీ నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం తీరును ఎండగట్టేవిగా ఉన్నాయి. అంతేకాదు తెలుగుదేశం ఏకపక్షంగా 2 స్థానాలను ప్రకటించినందున తప్పని పరిస్థితులలో తాము 2 సీట్లను ప్రకటిస్తున్నామని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. రాజోలు, రాజానగరంలలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుడు అవుతాను. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో చర్చకు తావునిచ్చాయి. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసునని, అది తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చానా అని ప్రశ్నించారు. కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటున్నారని, పొత్తుని ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం 3వ వంతు సీట్లను తీసుకోబోతున్నామంటూ జనసేన శ్రేణులకు జనసేనాని క్లియర్ కట్ సంకేతాలిచ్చారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని పవన్ చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ అధికారంలోకి రాలేమని అన్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీతో పొత్తు ముగియదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని తెలిపారు. అయితే పవన్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు పరిశీలిస్తే లోలోన చంద్రబాబు తీరుపై పవన్ కుమిలిపోతున్నారన్న భావన కలుగుతోంది. సీఎం అభ్యర్థి చంద్రబాబే అని లోకేష్ మాట్లాడిన మాటలను తాను పట్టించుకోలేదని పవన్ చెప్పారు.
చంద్రబాబు సీనియర్ నేత అని, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని, అందుకే ఇలాంటివి జరుగుతుంటాయని అంటారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూనే తమ పొత్తు కేవలం సీట్ల వరకే పరిమితం కాదని వెల్లడించారు. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున. 2024లో వైసీపీ ప్రభుత్వం మాత్రం రాదని పవన్ కళ్యాణ్ జోసం చెప్పారు. జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదని చెప్పారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెల్నే వదిలిపెట్టని జగన్ మనల్ని మాత్రం వదులుతారా అని ప్రశ్నించారు. జగన్ కు ఊరంతా శత్రువులే అని చెప్పారు. వైసీపీ నేతలకు కష్టాలు వస్తే తన వద్దకే రావాలని పిలుపునిచ్చారు. జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారు. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్. అది పవన్ కామెంట్లు చూస్తుంటే తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్న అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి. తెలుగుదేశంతో పొత్తు కోసం కలిసి వచ్చే అంశంలో బీజేపీ ఇంకా ఎటూ తేల్చలేదు. మరి కొద్ది రోజులలో పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తు విషయాన్ని తేల్చుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశంతో పొత్తు విషయంలో కమలం పెద్దలు ఎలాంటి స్పష్టత ఇయ్యకుండా నానుస్తూ వస్తున్నారు. అయితే లోపాయకారిగా పవన్ కు బీజేపీ పెద్దలు ఏమైనా సూచనలిచ్చారా? సీట్ల విషయంలో తెలుగుదేశంతో సిగపట్లు తప్పడం లేదో కానీ పవన్ కళ్యాణ్ మాటలలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన ఉద్దేశం, ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వచ్చినా అధికారం రాదన్న భయం పవన్ కళ్యాణ్ ను వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోంది. బర్నింగ్ పాయింట్ లో స్మాల్ బ్రేక్.